ముష్కర ముక్కలు చేసినటువంటి దాడిపైన తీవ్రంగా కలత చెందినటువంటి చిన్నారులు సైతం ఇప్పుడు భారత్ మాతకి జై అంటూ ముందుకొస్తున్నారు. సింధూర్ పేరిట ప్రభుత్వం చేపట్టినటువంటి దాడులపైన కూడా వాళ్ళు మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. తమ వంతు కూడా సిద్ధంగా ఉన్నాం, యుద్ధానికి తాము సిద్ధమైనటువంటి భావన కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. కల్మషం తెలియనటువంటి మనసులో కూడా కల్మషాన్ని కర్కశను ఏర్పాటు చేసినటువంటి పాకిస్తాన్ పైన ఖచ్చితంగా పగ తీర్చుకోవాల్సిందని వాళ్ళు వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక కలకలం, ఒక ఆసక్తి. అలాంటి పరిస్థితి చూసినటువంటి క్రికెట్ అభిమానులు, చిన్నారులు, ఎవరైతే మహిళలు కానీ ఎవరైనా కానీ క్రికెట్ మ్యాచ్కి వస్తే కేవలం క్రికెట్ మ్యాచ్లోనే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటేనే ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తుంది, వార్ మొదలైంది అనేటువంటి వార్తలను వాళ్ళని ఎలా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. ఈ యొక్క క్రికెట్ బ్యాట్తో ఉదయాన్నే క్రికెట్ గ్రౌండ్ చేరుకున్నటువంటి చిన్నారులంతా ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం వాళ్ళ మనసులోనే ఉన్న మాటను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ వస్తుంది, మీరు ఎలా చూస్తారు, ఏమనుకుంటారు? మేము అందరూ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయ్యేటప్పుడు ఎట్లా ఎక్సైటెడ్ ఉంటామో అట్లానే ఇప్పుడు నిజంగా ఒక వార్ అవ్వబోతుంది. దానికి వార్కి ఒక ఛాన్సెస్ ఉన్నాయి. మేము దానికి మన ఆర్మ్డ్ ఫోర్సెస్కి, ప్రధానమంత్రికి అందరికీ చాలా సపోర్ట్ చేయాలి, ఇంకా ధైర్యంగా ఉండాలి. ఓకే, మీరు చెప్పండి. మనము మ్యాచ్ చూసేటప్పుడు ఎట్లా ఎమోషనల్గా ఉంటాము, ఇండియా గెలుస్తుందా పాకిస్తాన్ గెలుస్తుందా ఆ భయంకి ఉంటామా, అలానే ఈ మధ్య పరిస్థితులు ఉన్నాయి. ఇండియా గెలుస్తా అనే అవకాశంతో మనం కూడా మన సైనికులకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతుంది అది పోలీసులకి చెప్పాలి. మళ్ళా వార్లు అయ్యేటప్పుడు మనము అది మన విరోధుల్లో ఉన్నోళ్ళకి గెలవకుండా మనం గెలిచేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైనా మనం ధైర్యంగా కష్టపడి మన ఆర్మీకి, మన సైనికులకు సపోర్ట్ ఇచ్చేసి మనమే గెలిచేటట్టు చేయాలి. జై ఇండియా. గుడ్. ఇది పరిస్థితి. ఏదైతే చిన్నాలు సైతం మానసికంగా సంసిద్ధమైనట్టుగా వాళ్ళ మాటల్లో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా యుద్ధానికి కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వానికి, అదే ఆర్మీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మాటలు చూస్తే ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది, ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కూడా చిన్నాలు ఇచ్చే పరిస్థితి మన మాటల్లో తెలుసు. ఒకసారి మనం చూద్దాం. బాబు, చెప్పమ్మా, ఎలా ఉంది ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి పరిస్థితి? నీకు చూస్తున్నావు కదా, నీకేమనిపిస్తుంది? ఇప్పుడు అందరు ఇట్లా కొట్లాడుతురుగా, ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉంటే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎట్లుందో ఇప్పుడు మనం కూడా అట్లానే చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇండియా ఎప్పుడు గెలుస్తుంది, అప్పుడప్పుడు మనం జోష్లో ఉంటాం. పాకిస్తాన్ ఓడిపోతుంది, మనం ఫుల్ హ్యాపీగా ఉంటాం. అప్పుడు ఎట్లనే మంచిగా ఉంటే మంచిగా ఉంటుండే. అట్లనే నడుచుకుంటా ముంగల కూడా ఇట్లనే మ్యాచ్లు జరుగుకుంటూ ఉంటే మేము కూడా చూసి ఎంజాయ్ చేస్తుండే. అట్లా ఎట్లా పాకిస్తాన్ మీద దాడి చేయడం కరెక్టేనా? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు వాళ్ళు కూడా మన మీద అట్లా అటాక్ లాంటివి చేస్తారు. ఇప్పుడు మనం కూడా అట్లా చేయాల్సి ఉండే. మనం వెంకలకు జరగకుండా మనం కూడా అట్లానే చేస్తే మన మీద కూడా అవన్నీ భావనన్నిటివి పోతే మనం కూడా ముంగలకు పోతాం సపోర్టింగ్ తోటి. ఇప్పుడు మేము కూడా అట్లా సపోర్ట్ ఇచ్చినామంటే ఇప్పుడు అందరం కలిసి మంచిగా ఉంటాం. మనం కూడా అట్లా ముంగలకు పోయినామనుకో వాళ్ళకి ఓడిపించే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, ఎట్లా? భారత్ మాతకి జై. ఫస్ట్ థింగ్, ఈరోజు ఏమంటారు, జరిగిన దాడిలో వాళ్ళు ఒక్కరిని చంపితే మనం 100 మందిని చంపుతామని చెప్పి మన ప్రధానమంత్రి మోదీ గారు అయితే ప్రూవ్ చేశారు. వచ్చే పరిణామాలు ఇక వాళ్ళ చేతుల్లో ఉంటాయి. రేపటి దినం ఏమంటారు, ఏదో ఒక రోజు మళ్ళీ యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది. ఆ యుద్ధం జరిగే ఛాన్స్లో పాకిస్తాన్, భారతదేశంకి అయితే ఎట్లాంటి లాస్ ఉండదు. ఎందుకంటే భారతదేశం ఉచ్చబోసే కొట్టుకోయే దేశం పాకిస్తాన్. ఇప్పుడు మన క్రికెట్ ఆడేటప్పుడు పాకిస్తాన్ తోటి మనం క్రికెట్ ఆడుతుంటే బాలని ఎట్లా కొడతాము, ఇప్పుడు మన సైనికులు కూడా వాళ్ళని అట్లా కొట్టే పరిస్థితి రేపటికి దినం వస్తుంది. ఈ ఏమంటారు, పాకిస్తాన్కి అయితే మా భారతీయుల నుంచి ఒక ఏమంటారు స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటంటే, అనవసరంగా వచ్చి పెట్టుకున్నారనుకో, ముందులాగా కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు వంగి దండాలు పెట్టడానికి, ఇది బీజేపీ గవర్నమెంట్. ఓకే, ఇది పిల్లలలో మనసులో ఉన్నటువంటి ఫీలింగ్. ప్రతి ఒక్కరు కూడా సలహా ఇచ్చే పరిస్థితి కూడా మనకు పిల్లల నుంచి కనిపిస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తే కనుక పిల్లలు అంటే ఏదైతే చిన్నారులు సైతం యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి మేము కూడా సన్నిద్ధం కావాలి, తిరిగి కొట్టాలి. ఏదైతే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు మేము టీవీల ముందు ఏ విధంగా ఒక ఉత్కంఠగా ఉంటామో, ఈ యొక్క అక్కడ మేము పార్టిసిపేట్ చేయలేకపోతాం, కానీ ఇక్కడ యుద్ధంలో మాత్రం ఎదుర్కొనే ప్రయత్నం మేము చేస్తామన్నటువంటి చిన్నారులు సైతం చెప్పడం అనేది చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉంది.
ఒక రకంగా అందరు కూడా ఒక చిన్నారులే ధైర్యాన్ని నింపుతున్న పరిస్థితి వాళ్ళ మాటలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి మెగా 9 న్యూస్ కోసం యాదగిరి గౌడ్, మెదక్.